ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ రోజు కడప, కర్నూలు జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు నియోజకవర్గాలలో ప్రచారంలో పాల్గొనున్నారు. చంద్రబాబుతో పాటు అదనపు ఆకర్షణగా ఫరూక్ అబ్దుల్లా కూడా ప్రచారంలో పాల్గొంటారని టీడీపీ పార్టీ తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిస్తే తప్పేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాడిపత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ కేసీఆర్ తో దోస్తీపై టీడీపీ, జనసేన చేస్తున్న విమర్శలపై స్పందించారు. టీఆర్ఎస్ 17 సీట్లు, తమకు 25 సీట్లు వస్తే కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడతామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. కేసీఆర్ ను అభినందించాల్సింది పోయి చంద్రబాబు సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారంటూ జగన్ విమర్శించారు. విశాఖపట్నంలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి పోటీ చేస్తున్న తనను ఓడించాలని టీడీపీ, వైసీపీ, బీజేపీలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లాలో పవన్ సుడిగాలి పర్యటన చేశారు. ఇది 2009 కాదు, 2019 చూసుకుందాం, తేల్చుకుందాం రండి అంటూ సవాల్ విసిరారు. టీడీపీ, వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో ఆ కుయుక్తులకు అడ్డుకట్ట వేయకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 24 నాటికి రాష్ట్రంలో మొత్తం 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. జనవరి 11 తర్వాత 25,20,924 మంది ఓటర్లను చేర్చగా 1,41,823 మంది ఓటర్లను తొలగించినట్లు స్పష్టం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,04,436 మంది ఉండగా విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,18,016 మంది ఓటర్లు ఉన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రచారంలో భాగంగా ముద్దిరెడ్డిపల్లి, మేళాపురం, సింగిరెడ్డిపల్లిలో రోడ్ షో నిర్వహించారు. మేళాపురం సర్కిల్లోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని బాలకృష్ణ విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని విమర్శించారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కు మద్దతుగా ప్రచారం కేటీఆర్ నిర్వహించారు. బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ మోడీకి విధి లేదు, కాంగ్రెస్ కు గాడి లేదన్నారు. అన్నీ కలిసొస్తే వినోద్ కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్రానికి వరప్రధాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని మోదీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమన్న కేటీఆర్ 16 మంది ఎంపీలుంటే పేగులు తెగే వరకు తెలంగాణ కోసం కొట్లాడతారన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ
వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత జగన్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి విజ్ఞప్తి చేశారు. వైసీపీపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాగిరెడ్డి తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని కేసీఆర్ దొర కంకణం కట్టుకున్నారంటూ టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ సినీ నటి విజయశాంతి విమర్శించారు. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో విజయశాంతి పాల్గొన్నారు. గెలుపోటములు తమ పార్టీకి మామూలేనని, పార్టీని ఎవరు వీడినా పార్టీకి ఎలాంటి నష్టం జరగదని విజయశాంతి అన్నారు. ఏపీలో టీడీపీ అవినీతి సొమ్మును వెదజల్లుతోందని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. టీడీపీ ధన రాజకీయాలపై ప్రత్యేక పరిశీలకులను నియమించాలని ఈసీని కోరినట్లు జీవీఎల్ తెలిపారు. బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో నగదు విత్డ్రా చేసే వారిపై నిఘా పెట్టాలని, ధనబలంతో ఎన్నికల్లో దిగే పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఎన్నికలను టీడీపీ ధనమయం చేసిందని, మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు 6,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందంటూ జీవీఎల్ ఆరోపించారు. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి తాను నామినేషన్ వేయకుండా కుట్ర జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. భీమవరం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు తెలియగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భయపడ్డారని, అందుకే చంద్రబాబు జగన్లతో కలిసి కుట్ర చేసి తన నామినేషన్ను తిరస్కరణకు గురయ్యేలా చేశాడని ఆరోపించారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో కేఏ పాల్ నామినేషన్ వేసేందుకు లేట్గా వచ్చిన పాల్ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన కేఏ పాల్ చరిత్రలో ఏదో బ్లాక్ డే మిగిలిపోతుందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎద్దుల బండిపై ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రఘువీరారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తెలుగుదేశం మహిళా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గృహాల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో 7,000 మంది లబ్ధిదారులు 250 అడుగుల తెలుగుదేశం పార్టీ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ 150కి పైగా సీట్లతో ఘన విజయం సాధిస్తుందని పాలకొల్లు టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పాలకొల్లు పట్టణంలో 7,159 ఇళ్లు ఎవరైతే ఉన్నారో ఆ 7,059 ఇళ్లు లబ్ధిదారులు కూడా ఇవాళ గాంధీ బొమ్మల సెంటర్లో కేక్ కట్ చేసి కేక్ పంచుకుని మరి చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసుకుని మా పాలకొల్లులోని 210 కోట్ల రూపాయలు మరి రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా 210 అడుగుల తెలుగుదేశం పార్టీ జెండాను మరి మా మహిళా సోదరిమణులు భుజస్కంధాల మీద మోసి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు
నర్సాపురం వైఎస్సార్ పార్లమెంట్ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు ఈడీ కేసులో ముద్దాయిగా తేలారంటూ విమర్శించారు నర్సాపురం జనసేన పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు. తమ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఏర్పడిందని, వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. వంగవీటి రంగాను చంపింది చంద్రబాబేనని నాగబాబు మండిపడ్డారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మధు యాష్కి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియకు వెంట కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ అనిల్ పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు పాల్గొని నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కేంద్రంలో మోడీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోయారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేంద్రంలో మోడీకి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ ని ప్రధానిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోమటిరెడ్డి అన్నారు. తనను ఏపీలో ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించారని, ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమయ్యానని మాజీ ప్రధాని దేవేగౌడ తెలిపారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, 37 సీట్లు వచ్చినప్పటికీ తమకు కాంగ్రెస్ పార్టీ సీఎం సీటు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. తమవి సెక్యులర్ పార్టీలని, ఎక్కడ తమ అవసరం ఉన్నా అక్కడకు వెళ్లి తప్పనిసరిగా ప్రచారంలో పాల్గొంటామని దేవేగౌడ వెల్లడించారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి తరపున దేశంలోని అన్ని చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని దేవేగౌడ తెలిపారు. వెండితెర కథానాయికగా జయప్రద బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు తెలుగుదేశంలో చురుకైన పాత్ర పోషించిన ఆమె తరువాత సమాజ్వాదీ పార్టీలో చేరి 2004 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2010లో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు తన రాజకీయ ప్రస్థానానికి కొనసాగింపు చేసేందుకు బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ఎన్నికల వాగ్దానం చేసింది. పేదలకు కనీస ఆదాయ పథకం అమలు చేస్తామని, పేదల అభ్యున్నతే తమ లక్ష్యమని ప్రకటించింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే కనీస ఆదాయ పథకం కింద దేశంలోని 20% నిరుపేదలకు ఏటా 72,000 ఇస్తామని హామీ ఇచ్చింది. కనీస ఆదాయ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలు, 25 కోట్ల ప్రజలు నేరుగా లబ్ధి పొందుతారని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. చౌకీదార్లు ప్రస్తుతం ధనికుల కోసమే పనిచేస్తున్నారని, పేదల గోడు వారికి పట్టడం లేదని దుయ్యబట్టారు. యూపీలో చక్కెర రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 10,000 కోట్లు దాటడంపై ప్రియాంక స్పందిస్తూ రైతుల బాధలను తీర్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని ఆరోపించారు. పారా ఒలింపిక్ విజేత దీపా మాలిక్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ హర్యానా చీఫ్ సుభాష్ వరాలా, ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ సమక్షంలో ఆమె కమలం పార్టీలో చేరారు. పారా ఒలింపిక్స్ లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా దీపా మాలిక్ రికార్డు సృష్టించారు. హర్యానాలో లోక్సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. దీంతో దీపా మాలిక్ కు చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ప్రచారంలో భాగంగా పార్టీలన్నీ ఒకదానిపై మరొకటి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ షహరాన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థిని ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ అల్లుడితో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షహరాన్పూర్లో ఉగ్రవాది మసూద్ అజహర్ తరపున మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ గెలవాలో లేక మోదీ సైనికుడు విజయం సాధించాలో మీరే నిర్ణయించుకోండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఉపాధ్యక్షురాలు సీనియర్ నేత ఉమాభారతి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై విరుచుకుపడ్డారు. ప్రియాంకకు చౌకీదార్ అర్థమే తెలియదని విమర్శించారామె. బీజేపీ చౌకీదార్లు కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తున్నారన్న ప్రియాంక వ్యాఖ్యలపై ఉమాభారతి స్పందించారు. ముజఫర్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉమాభారతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ బలియన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్ఎల్డీ ఎస్పీ బీఎస్పీ పొత్తులో భాగంగా ఈ స్థానంలో సంజీవ్ బలియన్కు పోటీగా ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ పోటీ చేస్తున్నారు.